హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏమిటంటే, ఇంట్లో పిండి వంటలు చేసేటప్పుడు నూనె దగ్గర జాగ్రత్తలు పాటిస్తూ పిండి వంటల్ని ఎలా చేసుకోవాలి? నూనె చిందులు మన చేతుల మీద పడకుండా ఎంత జాగ్రత్తగా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ వీడియోలో. నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడూ కూడా. ఎలాగా అంటే, ఫస్ట్ అయితే నేను పిండి గురించి చెప్తాను. ఈ చక్రాల పిండి అయితే నేను మినపగుండ్లు, బియ్యపు పిండి 2 కలిపి వాటితో అయితే చేస్తున్నాననమాట. ఇవి చేసేటప్పుడు పిండి అనేది ఎక్కువ జావ కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకున్నాను. ఎందుకు అంటే అవి ఒత్తేటప్పుడు స్మూత్‌గా రావడానికి. గట్టిగా ఉన్నా రావండి, మళ్ళీ మంచిగా రాదు. మరీ జావ జావ అయినా గానీ నూనెలో వేసినప్పుడు ఉడకదనమాట పిండి. చక్కరాలు మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. అందుకే ముందు పిండి అయితే మనం మంచిగా కలుపుకోవాలి పర్ఫెక్ట్ క్వాంటిటీలో. ఇంకా నేనెప్పుడూ కూడా పిండి వంటలు చేసేటప్పుడు నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో అయితే పెడతానండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టుకోను. ఎందుకు అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నప్పుడు నేను ఒక పక్క ఇక్కడ చక్కరాలు ఒత్తుతున్నాను. ఇవి ఒత్తుకునే లోపే లోపల ఉన్న చక్రం అయితే ఉడికిపోయిందనమాట. అది తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇవి వేసేస్తాను. అదే నేను హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను అంటే ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయి పొగలొచ్చేస్తాయి. నేను ఇలా వేసేటప్పుడు ఆ ఆయిల్ వేడికి నా చెయ్యి బాగా నొప్పొచ్చేస్తది. దానివల్ల ఏందంటే కంగారులో ఫాస్ట్‌గా వదిలేసేస్తాను. ఇంకా నూనె చిందులన్నీ వచ్చి నా చేతి మీద పడి, దానివల్ల ఆ బొబ్బలు వచ్చేసి, మళ్ళీ ఆ బొబ్బలు పగిలిపోయి, ఆ నీరంతా బయటికి వచ్చి, ఇంట్లో పని చేసుకునేటప్పుడు దానివల్ల వచ్చే బాధ అంతా ఇంత ఉండదండి. అసలే ఇది చలికాలం. ఈ చలికాలంలో ఇలాంటి దెబ్బలు తగిలించుకున్నాము అంటే, ఆ నరకం మనం అనుభవించాల్సి వస్తది. అందుకే నేనెప్పుడూ కూడా ఈ ఇలాంటియన్నీ కూడా నాకు పెళ్ళైన కొత్తల్లో అయితే నా చేతుల నిండా అవే ఉండేయనమాట. నూనె పడిన పుండ్లే ఉండిపోయాయి. ఇంకా ఉండంగా పెద్దవాళ్ళని చూసి ఇయన్నీ తెలుసుకున్నాను ఇక్కడ. ఇంకా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేస్తానండి. అది చిన్న వంటకం కానివ్వండి, పెద్ద వంటకం కానివ్వండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను అంటే ఎలాంటి కంగారు లేకుండా హ్యాపీగా చేసుకుంటాననమాట. ఈరోజైతే చక్రాలు చేస్తున్నాను మా పిల్లల కోసం. స్నాక్స్ అయితే ఇంట్లో ఏమీ లేవండి. అందుకని ఈ చక్రాలైతే చేస్తున్నాను. ఇంకొకటి, ఆయిల్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలనైతే మన దగ్గరికి అస్సలు రానివ్వకూడదు. నేనైతే మా చిన్న పాపని పడుకోబెట్టి తను నిద్రపోయే టైంలోనే ఇలాంటి పిండి వంటలు ఏమైనా ఉంటే చేసుకుంటాను. తను మేల్కొని ఉందంటే అసలు ఆ పిండి వంటల జోలు కూడా వెళ్ళను. అవి లేకపోయినా పర్వాలేదు, బయట నుంచి అయినా తెప్పించుకొని తినొచ్చు అని చెప్పేసి అస్సలు చేయననమాట. ఎందుకు అంటే నేను ఇలా చేసేటప్పుడు తను వచ్చి అదిగో పక్కనే ఆ బుడ్డ చైర్ ఉంది కదా, అది ఎక్కి ఇలా తొంగి తొంగి చూడడం, నన్ను కదిలించడం ఇలా చేస్తుంది. ఆ చిరాకులో నేను తనను కొట్టడమో, లేదంటే ఇంకా ఏదో ఒకటి ఇద్దరికి దెబ్బలైతే తాకుతాయి అనమాట. అందుకే తను పడుకున్న టైంలోనే నేను ఇలా చేస్తానండి. ముందైతే ఆయిల్ అనేది మన చేతుల మీద పడకుండా జాగ్రత్తలైతే ఇలా తీసుకుంటాను. ఇంకా